చూడండి సైడ్ సైడ్ ఇంకా సైడ్ బరి 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సరే 2 నిమిషాలు చేస్తా. 2 నిమిషాలు చేస్తా. అమ్మా నమస్కారం. నాకు ఏ గుర్తు వస్తే ఆ గుర్తుని ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఆరూరు గ్రామం నుంచి ప్రచారం మా ఫ్యామిలీతో, మా నాయకులతో, ప్రజలతో ఇంటింటికి వెళ్ళి ఓటు అడగబోతున్నాం. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డి కూడా నాతో పాటు మా లీడర్లంతా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ఆదిమూలం గారిని వైసీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన విషయం కాబట్టి, దుర్మార్గమైన చర్య కాబట్టి మేము రెబల్ తెలుగుదేశంగా పోవాలనుకున్నాం. ఇంకా టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేసిన నమ్మకం ఉంది. అందుకే మా ఫ్యామిలీతో కలిసి, మా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటు అడగదలుచుకున్నాం. అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆదిమూలం గారిని ప్రకటించేటప్పుడు కనీసం 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఒక్క మాట కూడా పిలిచి ఇదిగో ఈయనకి టికెట్ ఇస్తున్నామని చెప్తే మాకు కూడా బాగుండేది. అంటే 5 సంవత్సరాలు కష్టపడ్డ నన్ను గడ్డి పూస కన్నా హీనంగా తీసి పారేసి ఈరోజు ఆదిమూలం గారికి ఇవ్వడం అంటే ఇది మంచిది కాదు. కానీ ఒక్కసారి అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచన చేసి, వీపాము కష్టపడిన వ్యక్తులు మేము, మీకు ప్రాణానికి ప్రాణంగా భావించి మిమ్మల్ని పనిచేసిన వ్యక్తులు, మమ్మల్ని గుర్తించండి. ఈరోజు కూడా ఇంకా టైం ఉంది, మాకు బీఫామ్ ఇమ్మని వెళ్తున్నాం. మనసు మార్చుకొని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు బీఫామ్ ఇస్తాడని నేను నమ్మకంగా ప్రచారం స్టార్ట్ చేశాను. నిర్ణయించుకోవాల్సింది సత్తివేళ్ళు మమ్మల్ని కష్టపడ్డ మా ఫ్యామిలీతో ఏ రోజు కూడా భార్య పిల్లలను కూడా చూడని వ్యక్తిని, మొత్తం ప్రజలు 20 సంవత్సరాలుగా ప్రజల కోసమే బతుకుతున్న ఒక్క అవకాశం నాకీమని సత్తివేడు ప్రజల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా. థ్యాంక్ యూ.
కష్టపడ్డ రోడ్లకు వచ్చేసాం. మాకు దయచేసి సహాయం చేయండి అమ్మా. మిమ్మల్ని చూసుకొని మేము దిగుతున్నాం. మీరు ప్రజలు డబ్బు చూడరు, వ్యక్తిని చూస్తారు. దయచేసి మాకు సహాయం చేసి మాకు నిలబెట్టండి, మా కుటుంబాన్ని నిలబెట్టండి. సహాయం చేయండి. 5 ఏళ్ళు కష్టపడ్డాడు మా ఆయన. ఇద్దరు ఆడబిడ్డలు కలదాన్ని దయచేసి సహాయం చేయండి. మీరు తప్పకుండా మాకు ఏ గుర్తు వస్తే ఆ గుర్తుతో మళ్ళా వస్తాను. తప్పకుండా మీ సహాయం మిమ్మల్ని మేము ఇవ్వలేం. ఇద్దరు ఆడబిడ్డలు కలదాన్ని 5 ఏళ్ళు మా ఆయన రాత్రి పగలు కష్టపడ్డాడు. మీరు తప్పకుండా మీరు అందరూ సహాయం చేయండి. అందరికీ చెప్పండి. జై బోలో జేడీఆర్ నాయకత్వం. జై బోలో జేడీఆర్ నాయకత్వం. జడి రాజశేఖర్ నాయకత్వం. జడి రాజశేఖర్ నాయకత్వం. మమ్మల్ని గుర్తించి టికెట్ ఇస్తే వేయండి, లేదంటే ఇండిపెండెంట్ అయినా మాకు సహాయం చేయండి. మా నాన్నగారిని గెలిపించాలి మీరు ఈసారి. మా నాన్నగారు కోసేది రాజశేఖర్ మేము తెలుగుదేశం 5 ఏళ్ళు కష్టపడ్డాము. మా పార్టీ టికెట్ ఇవ్వలేదు. మా నాన్నకి ఏ గుర్తు వస్తే దయచేసి ఈసారి మీరు మా నాన్నగారు కోసేసి రాజశేఖర్ సార్ మేము 5 ఏళ్ళు కష్టపడ్డాము. పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. దయచేసి మీరు అంతా సహాయం చేయండి. తప్పకుండా ఓటేయండి మాకు. కష్టపడ్డాము. పార్టీ కోసం పెట్టాము. ఓటే సహాయం ఇండిపెండెంట్గా ఈసారి మాకు కష్టం చేయాలి. తెలుగు అర్థం ఎలా అన్న కూడా చెప్పండి. పార్టీ టికెట్ ఇవ్వలేదు మాకు. ఏ గుర్తు వస్తే గుర్తుతో మళ్ళా వస్తాం. మీరు తప్పకుండా సహాయం చేయండి అమ్మా. మాకు చేస్తాము. తప్పకుండా చేయండి. ఆడబిడ్డలు కలదాన్ని అందరికి చెప్పండి. ఖచ్చితంగా